గుంటూరు జిల్లా బాపట్లలో చికెన్ మటన్ దుకాణాల్లో మీట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు దుకాణాలు అపరిశుభ్రంగా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 50 కేజీల చికెన్ ను సీజ్ చేశారు. సరైన పద్ధతిలో చికెన్ నిల్వ చేయడం లేదు అని, అందుకే సీజ్ చేసి జరిమానా విధించామని అన్నారు. దొంగతనాలు చేయించాము తెలీదండి. నువ్వు ఇంత గలీజు పెట్టుకొని ఈ బాక్స్ కాల్సింది పక్కన తీసుకో. ఈ 200 ఉండేది మేడం సీజ్ చేయండి. అనీజీగా ఉన్నటువంటి స్లాటింగ్ చేయనటువంటి అనీజీగా ఉన్నటువంటి షాపుల మీద ఫైన్లు వేయడం జరిగింది. భవిష్యత్తులో స్లాటింగ్ అనేది నీట్గా శుభ్రంగా పరిశుభ్రంగా చేయాలనేది మా ఉద్దేశము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆరోగ్య జీవన ప్రమాణాలను పెంచడం కోసం ఈ మాంసాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశము ప్రజలకు పరిశుభ్రంగా ఆహారాన్ని ఎలాంటి కల్తీ లేనటువంటి చికెన్ కానీ మటన్ కానీ అందించే ధ్యేయము. కాబట్టి కొంతమంది అనీజీగా ఉన్నటువంటి షాప్ ఓనర్ల మీద ఫైన్లు వేసి అక్కడ ఉన్నటువంటి చికెన్ను హ్యాండ్ ఓవర్ చేసుకొని మున్సిపాలిటీ సిబ్బంది